జ్ఞాన నవరత్నాలు. ఒకదాని తర్వాత ఒక్కొక్క రత్నం తీసుకుని ఆ రత్నాన్ని పరీక్షిద్దాం. ఈ రత్నాలు 9 రత్నాలు, 9 పరిపూర్ణమైన సత్యాలు. మొట్టమొదటిది ఏమిటంటే అహం బ్రహ్మాస్మి. రెండవది ఏంటంటే జీవుడే దేవుడు. మూడవది ఏంటంటే దేహమే దేవాలయం. నాలుగవది శ్వాసే గురువు. ఐదవది సమయమే సాధన. ఆరవది సహనమే ప్రగతి. ధ్యాన సాధనలో కూడా ఒక పతంజలిలా, ఒక జీసస్ క్రైస్ట్లా, ఒక గౌతమ బుద్ధుడా కావాలంటే ఎంత సహనం ఉండాలో. ఎన్నో నొప్పులు వస్తుంటాయి. వాటన్నిటిని ఎంతోమంది తిడుతుంటారు. ఏమయ్యా ఊరికే కళ్ళు రెండు మూసుకూర్చుని ఏదే పని లేదని అవమానం చేస్తుంటారు. అయినా కూర్చోవాలి. బయట నుంచి అవమానం వస్తుంది, లోపల నుంచి నొప్పులు వస్తాయి, అయినా కూర్చోవాలి. సహనము పాటించవలే. రియాక్షన్ అయిపోయి కోపం వచ్చేసి నీ మీద నీ కోపం వచ్చి మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కోపం వచ్చేసి మరి అసహనంగా ఉంటే ప్రగతి లేదు కదా, మానేస్తావు ప్రాక్టీస్. కనుక సహనమే ప్రగతి అన్నది 6వ సిద్ధాంతము, పిరమిడ్ జ్ఞాన నవరత్నము. కనుక మిలారేప మార్పా గురువు దగ్గర ఎంత సహనం ప్రాక్టీస్ చేశాడో మీకు తెలుసు. ఈ మార్పా అనే గురువు మిలారేప చేత ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టిస్తే చెప్తాను అన్నాడు. పాపం ఇల్లు కట్టించాడు. మళ్ళీ కట్టించిన ఇల్లంతా కులద్రోహి అన్నాడు, కూల్చేశాడు. మళ్ళీ అక్కడ ఇంకోటి కట్టు అన్నాడు, ఇంకోటి కట్టాడు. పాపం ఆ వీపులన్నీ రాళ్ళు మోసి మోసి చిట్లిపోయి రక్తం కారుతోంది. ఆ మార్ప భార్య అయ్యో పాపం అలా చేస్తున్నాడే అని బాధపడితే, మరి నువ్వు బాధపడితే అతని పాప ప్రక్షాళన కావాలి కదా. పాప ప్రక్షాళన కావాలంటే వీపు రక్తము చిట్లాలి. అతనికి అసహనం ఉంటే గురువు దగ్గర నుంచి పారిపోతాడు. సహనం ఉన్నవాడే గురువు దగ్గర ఉంటాడు. ధ్యాన సాధన చేయాలంటే, జ్ఞాన సాధన పొందాలంటే ఆ మిలారేపా యొక్క జీవిత చరిత్ర చదివే తీరాలి. ఎక్కిరాల భరద్వాజ్ గారు చక్కటి పుస్తకం రాశారు. దయచేసి అందరూ చదవండి మిలారేపా పుస్తకం. కనుక ఆ సహనమే ప్రగతి. క్రికెట్ నేర్చుకోవాలంటే, ప్రగతి సాధించాలంటే సహనం కావాలి. సంగీతం నేర్చుకోవాలంటే ప్రగతి కావాలి. ఈ రికార్డింగ్ చేయాలంటే ఎంతో సహనం ఉండాలి. కనుక ధ్యాన సాధనలో కూడాను ఎంత సహనము కావాలనో చెప్పనలవి కాదు. కనుక శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి.